స్వామి, చిన్న ఉండి నిండిపోయింది, కొంచెం పెద్దది ఉంటే ఇవ్వండి. నిన్న పొద్దున్న 10:30 గంటల ప్రాంతంలో నేను మా ఇంటి ముందు పూజలో నిమగ్నమై ఉండగా వచ్చి అడిగాడు మా వీధిలో ఉండే ధీరజ్ అనే పిల్లాడు. అతని చేతిలో ఉన్న చిన్న ఉండి ఒక్కరోజుకే నిండిపోతుందని నాకు తెలుసు. అందుకే మొన్న రాత్రి కడపలో పెద్ద ఉండి కొని ఇంటికి పట్టుకుపోయాను నేను. నన్ను అడిగితే పండుగలకి చందాలు వసూలు చేసి ఉత్సవాలు చేయడం అనేది ఒక అద్భుతమైన కళ అని నేను అంటాను. ఎందుకంటే చందాలకి పోయినప్పుడు పలు రకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి. దేవుడేమైనా చెప్పాడా మీకు చందాలు రాబట్టమని అని ఒకరంటే, ఇచ్చిన చందాలతో మీరేం చేస్తారో ముందు మాకది చెప్పండి అని ఇంకొంతమంది ముఖం మీద కొట్టినట్లు అడుగుతారు. ఎంగిలి చేత్తో కాకిని అదిలిస్తే కింద పడిన మెతుకుల్ని కాకి ఎక్కడ పట్టుకెళ్ళిపోతుందో అని లెక్కలు వేస్తుంటారు కొంతమంది. ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి స్వామి? చందాలకి పోతున్నప్పుడు శ్యామ్ అనే కుర్రాడు అడిగాడు నన్ను, ఈసారి వెండి వినాయకుడిని పెడుతున్నాం, అన్నదానం ఉంటుంది, వీధుల్లో వినాయకుడి ఊరేగింపు కూడా ఉంటుందని చెప్పండి అని చెప్పి పంపించాను నేను. వాళ్ళేదో వేలు లక్షలు చందాలు వసూలు చేసి తీసుకొస్తారని నేను వాళ్ళని పంపలేదు. ఈ కాలం పిల్లల్లో యూనిటీ లేదు, క్రమశిక్షణ లేదు, భక్తిభావం లేదు, కొత్త వాళ్ళతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ అసలే లేవు. చందాలకి పోతే అవి కొంతవరకైనా చిన్న వయసులోనే వాళ్ళకు అబ్బుతాయని పోయిన సంవత్సరం నేను నా సొంత ఖర్చులతో వినాయకుడిని పెట్టి కష్టపడ్డం మా వీధి పిల్లలు చూశారు. అందుకే ఈసారి ఒక టీంలాగా వచ్చి నాతో కలిసి వినాయకుడి సేవలో పాల్గొనడం. దేవుడు అంటాడు, మంచి పనిని నువ్వొక్కడివే ప్రారంభించు, నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి నీ పక్కన చేరుతారు అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.